పండగకి మన ఇంటి ఆడవచ్చుగా ఇక్కడికి వచ్చిన కాంతికృష్ణ గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ, మనం 29వ తారీఖు భాషా దినోత్సవం. భాషా దినోత్సవం పేరు చెప్పగానే, తెలుగు భాషా దినోత్సవం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది గిడుగు రామ్మూర్తి పంతులు గారు. గిడుగు తెలుగు భాషకు గొడుగు అని మనం తరచూ వింటూ ఉంటాం. అటువంటి సాక్షాత్ గిడుగు రామ్మూర్తి పంతులు గారి కుమార్తె కాంతికృష్ణ గారు ఈ రోజున ఇక్కడికి రావటం అనేది మన అందరికీ నిజంగా అదృష్టం, సంతోషం. అందుకే పండగ అని చెప్తున్నాను. మనకి ఎప్పుడు ఆనందం, సంతోషం. రెండులో తెలుగు భాష పరిస్థితిని గురించి ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడటం, ఆయన చాలా విచారం వ్యక్తం చేయడం, తద్వారా తెలుగు భాషకు మనం ఏమైనా చేయాలి అనేటువంటి ఒక కోరిక నాలో కలగడం, దాన్ని మా కాలేజీలో చర్చించడం, అది కళాగౌతంగా రూపుదిద్దుకోవడం జరిగింది. భానుమతి రామకృష్ణ గారి చేత కళాగౌతమి 1900. అలాగే కళాగౌతమి వ్యవస్థాపకులు మూర్తి గారు, కళాగౌతమి మూర్తి గారే అంటున్నా గుర్తు పేర్లు గుర్తు. అలాగే ఇవాళ కాంతికృష్ణ గారు, ఇప్పుడు మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు నిర్మాణాలు గారు ఎవరైతే మనకి విశిష్ట అతిథిగా వచ్చారో వారికి, అలాగే మరి కళాగౌతమి అధ్యక్ష కార్యదర్శులకు, వేదిక నుంచి మిత్ర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రథమంగా ప్రార్థనా గీతంలో తెలుగు, మా డిగ్రీ కాలేజీలో కంప్లీట్గా సాంస్క్రిట్ తీసేసి తెలుగు పెట్టేసాం. తెలుగు అని చించుకోవటం కాదు, మనం ఏదైనా మనం చేసి చూపించాలి. అది పెద్ద గొప్పని కాదు, కాకపోయినా మన ప్రయత్నం మనం చేయాలి అనేటటువంటిది. అలాగే వాళ్ళ సందీప్ నా శిష్యుడు మొదటి నుంచి కూడా అతని అభివృద్ధికి నేను కాలకుండా కాకపోయినా అతను ప్రోత్సహిస్తూ వచ్చాను. చూడకుండా ఇంత పుట్టలు చేత కూడా అనే తృప్తి తెలుగువాడిగా, అది నా తృప్తి కోసం, భాషా వ్యాప్తి కోసం, భాషా బీజం చిన్నారులో నాటడం కోసం, ఇది ఇలా చేసినప్పుడు కానీ మన భాష వ్యాప్తి జరగదు. ఇవాళ నమ్మకం కూడా రావట్లేదు. ఇంగ్లీష్ ఎంత ముఖ్యమో తెలుగు కూడా అంతే ముఖ్యం. మనకి తెలియకుండానే మన తెలుగు భాషను మనమే మింగేస్తున్నాం. ఇప్పుడు కళాగౌతమి అధ్యక్షులు ఉన్నారు, ఆయన పేరు బివిఎస్ మూర్తి గారు అని వేసాం. ఆయన అసలు పేరు బుల్సు వెంకట సత్యనారాయణ మూర్తి గారు. అలాగా నా పేరు ఏంటంటే ఎల్ఎస్ రాజు అంటాం, కానీ లోలగుట్ట శ్రీనివాసరాజు అన్న తెలుగు.